ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దీపక్ ఎలాంటి వాడైనా మాకు ప్రాబ్లం వచ్చినప్పుడు మా మనిషివని నీకే కదా జీవన్ ప్రాబ్లం చెప్పాం. అప్పుడైనా మీకేం ప్రాబ్లం లేదు, హారతి భర్తని నేను అని చెప్పావా? లేదే. అంటే అవకాశం ఉండి దీపక్ని ఇరికించి ఆ హారతిని దీపక్కి అంటగట్టాలని చూసావు. అంత క్లియర్గా అర్థమవుతుంటే మళ్ళీ ఎందుకు మమ్మీ వీడిని అడగడం? ఈ నీచుడిని మావే క్షమించినా నేను క్షమించను. వీడు మన మధ్యలో ఉండడం మనకే ప్రమాదం. వీడి ప్లాన్ల గురించి మావయ్యకి చెప్దాం పద మమ్మీ. ఆ పని మాత్రం చేయదు దీపక్. ఎంతో కష్టపడి ఇంతదాకా వచ్చాను. ఇంకొన్ని రోజులుంటే నా పగ ప్రతీకారం రెండూ తీరిపోతాయి. ఆ తర్వాత మీరుండమన్నా ఉండను. నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు జీవన్. నువ్వు పాము అని పాలు పోసినా జాలి చూపించకుండా విషం కక్కుతావు. నీతో ఎప్పటికైనా ప్రమాదమే జీవన్. పదరా దీపక్, మీ మావయ్యకి జీవన్ గురించి, జీవన్ వేసిన ప్లాన్ గురించి చెప్పేద్దాం. నా ప్లాన్ల గురించి అంటే ఈ ఇంట్లో బాంబు పెట్టి ఆయన లేపేయాలనుకున్నదా? ఫారెస్ట్లో మావోయిస్టులాగా ప్లాన్ చేసి లేపేయాలనుకున్నది ఎలక్షన్స్లో ఆయన ఓడించడానికి చేసిన ప్లాన్సేనా విజయాంబిక గారు? వెళ్ళండి విజయాంబిక గారు. నాలాంటోడికి ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. వెళ్ళి నా ప్లాన్ల గురించి అంతా సూర్యప్రతాప్ గారికి చెప్పండి. నన్ను ఇంట్లో నుండి బయటికి ఎంటేయండి. ఇప్పుడు వీడు మనల్ని పూర్తిగా ఇరికించేశాడు. వీడు వేసిన ప్రతి ప్లాన్లో మనం కూడా ఉన్నామన్న సంగతి వీడు చెప్పేసేలా ఉన్నాడు దీపక్. అవును మమ్మీ, చాలా తెలివిగా మనల్ని ఇరికించాడు. మనం సైలెంట్గా ఉండడమే బెటర్ మమ్మీ. మీకు అంతకు మించి వేరే ఆప్షన్ లేదు విజయాంబిక గారు. నా దారిలో వచ్చారంటే నేను దిగాల్సిన స్టాప్ వచ్చినప్పుడు నేనే దిగి వెళ్ళిపోతాను. మీకెలాంటి ఇబ్బంది ఉండదు. కాదు కూడదు అని నా దారికి అడ్డు రావాలని చూస్తే నా నుండి మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. అనవసరంగా వీడి దగ్గర ఇరుక్కుపోయామే. అది కాదు జీవన్, మనం అందరం ఓ గ్రూప్గా ఉన్నా పింకీ విషయం మాకు చెప్పకుండా దాచేసావనే కోపంతో అలా అన్నాం గాని వేరే ఉద్దేశం కాదు జీవన్. అనుకోకుండా అలా జరిగిపోయింది. అలా అని మీరు మాత్రం హారతి గురించి ముందే నాకు చెప్పారా? చేతులు కాయాలన్న తర్వాత ఆకులు పట్టుకోవాలని చూశారు, అంతే కదా? సరే, జరిగిపోయిన దాని గురించి డిస్కషన్ వేస్ట్ విజయాంబిక గారు. నా టార్గెట్ మీరు కాదు, మీ ఫ్యామిలీ. నా పని నన్ను చేసుకొనివ్వండి. అసలే సూర్యప్రతాప్ గారు నా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని టెన్షన్లో ఉన్నారు. సరే జీవన్, మీతో పాటు మేము ఉన్న విషయం నువ్వు చెప్పకు. అలాగే విజయాంబిక గారు, మీరు కూడా నా మాటలేవి మనసులో పెట్టుకోకుండా ఎప్పట్లాగే సపోర్ట్ చేయండి. అలాగే జీవన్. మన చావుతో మనమే చేతులు కలిపాం. వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి దీపక్. మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను. హారతి నాకు పెళ్ళాం కాకపోయినా నా బిడ్డకి తెల్లయింది. రేపు పింకీ కూడా తెల్లవుతుంది. హారతిని వదిలిపెట్టను, పింకీని వదిలిపెట్టను. ఇంట్లో ఇల్లాలు, పక్కింట్లో పెరిగిరాలు అన్నట్టు ఇద్దరితో కాపురం చేస్తాను. మీరేం కంగారు పడకండి రాజు. మావయ్యకి తెలుసు నన్ను చంపితే ఏమవుతుందని. ఆయనకి చాలా బాగా తెలుసు. సారీ పెద్దయ్య. సారీ నాన్న. గోపి పింకీ విషయంలో ఏం జరిగిందో మీకు చెప్పకపోవడం మా తప్పే. కానీ మిమ్మల్ని మోసం చెయ్యాలని మాత్రం దాయలేదు నాన్న. ఇప్పటికీ మీరు నా విషయంలో చాలా బాధపడ్డారు కదా నాన్న. మళ్ళీ పింకీ ఇలా చేసిందని తెలిస్తే మీరింకా బాధపడతారు. పిన్ని బాబాయ్ బాధపడతారు. అందుకే నాన్న, ఈ విషయంలో మీరు బాధపడకూడదని పింకీ ప్రాబ్లంని నేను రాజునే సాల్వ్ చేద్దామనుకున్నాం.
అవును పెద్దయ్య, మేము అదే పనిలో ఉన్నాం. ఆ పనిలో ఉండబట్టే జీవన్ అసలు రంగు గుర్తించలేకపోయాం. మీ విషయంలో మీరు ఏం తప్పు చేశారో పింకీ విషయంలో కూడా మీరు అదే తప్పు చేశారు. నాకు తెలియకుండా మీ ప్రాబ్లం మీరే సాల్వ్ చేసుకోవాలనుకోబట్టే మీ విషయంలో అన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ప్రాక్టికల్గా ఆ బాధ మీకు తెలిసినా కూడా పింకీ విషయంలో అదే పొరపాటు ఎందుకు చేశారు? మీరున్న బిజీలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నాం పెద్దయ్య. మళ్ళీ అదే చెప్తున్నావు రాజు. అయినా పిల్లల ప్రాబ్లమ్స్ కన్నా పేరెంట్స్కి ఏది ఎక్కువ కాదు. తల్లిదండ్రులు పనిచేసేది పిల్లల కోసమే కదా, అందులో డిస్టర్బెన్స్ ఏముంటుంది? ఇప్పుడు చూడండి, గుళ్ళో పంచాయతీ పెట్టాల్సి వచ్చింది, అది చాలదన్నట్టు ఇంట్లో కూడా పంచాయతీ పెట్టాల్సి వచ్చింది. ఇన్ని రోజులు ఏం తెలియనట్టు అణిగిమణిగి ఉన్న జీవన్ ఇప్పుడు ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఎదురు తిరుగుతున్నాడు. వాడిని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు పెద్దయ్య. ఇందాక మీరున్నారు కాబట్టే బతికిపోయాడు, లేదంటే చంపేసి ఉండేవాడిని. అవును నాన్న. చాలా ఆపండి. అలా చేస్తే వాడికి మనకి తేడా ఉంటుంది. వాడు మన మీద ప్రతీకారంతో పింకీ మెడలో తాళి కట్టాడని తెలుసు. వాడు మనల్ని మనశ్శాంతిగా ఉంచకూడదని వచ్చాడని అర్థమవుతుంది. కానీ ఏం చేయగలం? ఇంట్లో నుండి బయటికి గెంటేద్దాం నాన్న. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేద్దాం నాన్న. నిన్ను పెళ్లి చేసుకున్నాడని రాజుని ఇంట్లోంచి గెంటేశాను. నువ్వు హ్యాపీగా ఉన్నావా? పింకీకి జీవన్ అంటే ఇష్టం లేదు కదా నాన్న. ఇష్టం లేకపోయినా పింకీకి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి కదా రూపా. వాడిని బయటికి గంటేసిన నెక్స్ట్ సెకండే వాడి దగ్గరున్న ఆధారాలు బయట పెడితే, వాడిని అరెస్ట్ చేయించిన అరగంటలోనే వాడి దగ్గరున్న ఆధారాల్ని వాడికి సంబంధించిన వాళ్ళు సోషల్ మీడియాలో పెడితే, ఇవన్నీ మీరు ఆలోచించరు. పింకీ స్పృహ తప్పక ముందు ఏం జరిగింది, స్పృహలోకి వచ్చాక ఏం జరిగిందనేది పింకీకి తెలుసు, అందరికీ తెలుసు. అందరూ దాని గురించి ఆలోచిస్తున్నారు. కానీ పింకీని కన్నవాళ్ళు మాత్రం పింకీ స్పృహలో లేనప్పుడు ఏం జరుగుంటుందోననే భయంతో చస్తున్నారు. పింకీని పెంచిన తండ్రిగా నాలో కూడా భయం ఉంది. డీల్ చేయడం అంటే చంపేయడమో ఇంట్లోంచి పంపేయడమో కాదు. ప్రాబ్లం ఏంటో తెలుసుకొని ఎవరికి ఎలాంటి నష్టం జరగకుండా పరిష్కరించడం. దాన్ని నేను పరిష్కరిస్తాను. సరే పెద్దయ్య. అమ్మ రూపా, ఇక మీదట నీ విషయంలో గానీ పింకీ విషయంలో గానీ ఏం జరిగినా సరే నాతో చెప్పండి. అరే, మిమ్మల్ని మేం కాకపోతే ఎవరు జాగ్రత్తగా చూసుకుంటారు చెప్పండి? మీరు తీసుకునే నిర్ణయాలు నాకు కోపం తెప్పించినా ఆ తర్వాత వాటి గురించి ఆలోచిస్తాం. మంచి చెడుల గురించి ఆలోచించి అర్థం చేసుకుంటాం. ఎందుకంటే ఫైనల్గా మీరు బాగుండడమే కదా మాకు ముఖ్యం. ఇక మీదట ఏ విషయమైనా మీతోనే షేర్ చేసుకుంటాం నాన్న. సరే, వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.